ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభములు. యేసు ఎలాగూ ఉన్నాడో మనమును అలాగే ఉన్నాము. నేటి ధ్యానం కొరకు యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకుందాం. తీర్పు దినమందు మనకు ధైర్యము కలుగునట్లు దీని వలన ప్రేమ మనలో పరిపూర్ణము చేయబడి ఉన్నది. ఎలయనగా ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా ఈ లోకములో అట్టివారమై ఉన్నాము. ప్రియులారా, ఈ వచనాన్ని మీరు సరిగా అర్థం చేసుకుంటే ఈ లోకములో మిమ్మల్ని మీరు తక్కువగా అంచనా వేసుకొని కృంగిపోవుట ఉండదు. నేటి దినాల్లో అనేక మంది క్రైస్తవులు ఈ లోకములో వారి స్థాయిని బట్టి తమ్మును తాము తక్కువగా ఎంచుకొని బాధపడుతూ ఉంటారు. ఈ చదవబడిన లేఖన భాగాన్ని ఒక్కసారి మీరు అర్థం చేసుకోండి. ఆయన ఎలా ఉన్నాడో మనము కూడా ఈ లోకములో అలాగూ ఉన్నాము అనేది ఈ వాక్యము చెబుతున్న విషయం. ఆయన ఎలాగూ ఉన్నాడు అంటే ఇక్కడ మనము తప్పు అర్థం చేసుకునే అవకాశం ఉంది. ఈ లోకములో ఆయన ఎలా ఉన్నాడో మనము ఈ లోకములో అలాగూ ఉన్నాము అని ఈ వచనాన్ని అర్థం చేసుకుంటూ ఉంటారు. అలాగున్నా గొప్ప విషయమే. ఎందుకంటే యేసుక్రీస్తు లోకములో ఎక్కడ సంచరించిన అద్భుతాలు జరిగినాయి. ఆయన ప్రకృతిపై ఆధిపత్యం చలాయించారు. రోగములను గద్దించగా అవి వదిలిపోయినవి, దెయ్యములను గద్దించగా అవి వదిలిపోయినవి. గనుక మనము యేసు వలె ఈ లోకములో ఉన్నామని నమ్ముట కూడా మనకి ఆధిక్యతయే. కానీ ఈ వచనము అంతకు మించిన ఆశీర్వాదాన్ని గురించి మనకు తెలియచేస్తోంది. ఈ వచనం యొక్క భావము యేసు గతంలో ఈ లోకములో ఉన్నట్టుగా మనము ప్రస్తుతం ఈ లోకములో ఉండటం కాదు. మరి ఈ వచనం యొక్క భావం ఏమిటి? యేసు ప్రస్తుతము పరలోకములో ఎలా ఉన్నాడో మనము ఈ లోకములో అలాగున్నాము అనేది ఈ వచనము యొక్క అసలైన అర్థం. యేసు ప్రస్తుతం పరలోకములో ఎలా ఉన్నాడు? ఆయన తండ్రి కుడిపార్శ్వమున ఉన్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20-21వ వచనం చూడండి. ఆయన ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతులలో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటెను, అధికారము కంటెను, శక్తి కంటెను, ప్రభుత్వము కంటెను ఈ యుగమందు మాత్రమే కాక రాబోవు యుగమందును పేరు పొందిన ప్రతి నామము కంటెను ఎంతో హెచ్చుగా పరలోకమందు ఆయనను తన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. ప్రస్తుతం క్రీస్తు మహిమలో దేవుని కుడి పార్శ్వమున హెచ్చింపబడి ఉన్నాడు. తండ్రికి ప్రియుడుగా ఉన్నాడు, నీతిమంతునిగా ఉన్నాడు, అంగీకరించబడిన వాడిగా ఉన్నాడు, మహిమపరచబడిన వాడిగా ఉన్నాడు. ఈ వచనం తెలియచేసే అద్భుతమైన సందేశం ఏమిటంటే ఈ లోకంలో మనము కూడా అలాగే ఉన్నాం. నా ప్రియ సోదరి సోదరుడా, ఈ లోకంలో నీకు డబ్బు లేకపోవచ్చు, అధికారం లేకపోవచ్చు, చందాలు లేకపోవచ్చు, కానీ యేసు పరలోకములో ఎలా ఉన్నాడో నీవు ఈ లోకములో అలాగున్నావు. అందుకే చదవబడిన లేఖన భాగంలో తీర్పు దినమున మనకు ధైర్యము కలుగునట్లు క్రీస్తు ప్రస్తుతము పరలోకములో ఎలాగున్నాడో మనం ఈ లోకములో అలాగు ఉన్నామని పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ మాటలు వింటున్న నా ప్రియ స్నేహితుడా సోదరి, క్రీస్తు ద్వారా నీకు కలిగిన ఆధిక్యతను ఈ వచనం తెలియచేస్తుంది. నిన్ను నీవు తక్కువగా అంచనా వేసుకోవటం మానివేసి దేవుని కుమారుడిగా, దేవుని కుమార్తెగా దేవుడు నీకు ఇచ్చిన ఆధిక్యతను బట్టి ఆయనను ఘనపరచు. ప్రార్థన చేసుకుందాం. కృపాకనికరం కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. నిన్ను అంగీకరించిన మమ్ములను ఈ లోకములో మీకు కలిగిన స్థితిని ఇచ్చి ఘనపరుస్తున్నావు. ఈ మాటలు వింటున్న మా వీక్షకులు కూడా నీవు వారికి ఇచ్చిన స్థాయిని అర్థం చేసుకుని ఆ స్థాయిని బట్టి నిన్ను స్తుతించి ఘనపరిచి నీ కొరకు ఇంకా మహిమకరంగా బ్రతుకుటకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమేన్.